హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. బాగున్నారా? ఇక్కడైతే ఫేస్ వైటనింగ్ బ్రైటనింగ్ గురించి అయితే నేను ఒక టిప్స్ చెప్పేస్తున్నా. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు, నేను మీ ముందరే లైవ్లోనే నేను ఫేస్కి అప్లై చేస్తున్నా. నా ఫేస్ అనేది ఎంత క్లియర్గా నీట్గా ఉంది చూడండి. మీరే చూడొచ్చు, మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా. డార్క్ స్పాట్ కానీ ఎలాంటి బ్లాక్నెస్ కానీ నా ఫేస్లో అయితే లేదు. నేను యూజ్ చేసిన కాబట్టి నేను చెప్తున్నాను. రియల్గా అయితే నేను యూజ్ చేసిందే నేను మీకైతే చెప్పబోతున్నా. ఇక్కడ నేను అప్లై చేసేది ఏంటి అనే మీకు సందేశం రావచ్చు. అది ఏం లేదు, మనకి మన ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే మీకు అయితే చెప్పబోతున్నా. అందరూ ట్రై చేయొచ్చు, ఇది బాయ్స్ లేడీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. సో నేనైతే ఇక్కడ ఏమేమి కావాలో మనం దాని గురించి ఏం చేయాలనేది ఇక్కడ నేనైతే ఇచ్చేస్తున్నా. అది చదివి మీరు ట్రై చేసేయండి. చదివి రాని వాళ్ళకి కూడా నేనైతే చెప్పేస్తున్నా. ఇక్కడ ఏం కాదండి, మనం ఒక బౌల్ తీసుకొని పెరుగు ఉంటాయి కదండి, పెరుగు తీసుకొని మన బౌల్లో ఒక 2 స్పూన్ అనేది వేసుకోవాలా. వేసుకున్న తర్వాత రోజ్ వాటర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలా. తర్వాత పసుపు చిటికెడు వేసుకుని ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది వాష్ చేసుకుంటాం కదా, ముఖం కడుక్కున్న తర్వాత మన ఫేస్ మీద కొంచెం ఒక 4 డ్రాప్స్ పెట్టి కొంచెం అప్లై చేసి బాగా మసాజ్ చేయాలా. ఈ కలిపి పెట్టుంటాం కదా, ఈ పెరుగుని మన ఫేస్ మీద పెట్టి మసాజ్ చేయాలా. మసాజ్ చేసుకున్నాక తర్వాత మనం ఇంకో లేయర్ కూడా ఇలా ఫేస్ మీద అప్లై చేసుకోవాలా. కొంచెం డ్రై అయ్యే వరకు 5 నిమిషాలు ఆగినాక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం రబ్ చేసుకొని ఫేస్ అనేది కడుక్కోవాలి. అంతే, సింపుల్. ఇలా ప్రతిరోజు కానీ ఒక వారం చేయండి, మీ ఫేస్ డిఫరెంట్ మీరే చూస్తారు. వైటనింగ్కి అయితే ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయాలా. ఇక్కడ చూడొచ్చు, నేను అప్లై చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత బాగా అనిపిస్తుంది, ఒక క్రీమీ లాగా. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఒక ఫేస్కే కాదు, నెక్ కూడా మీరు అప్లై చేయాలా. నేను ఇక్కడ మీకు చూపించడానికి నేను ఓన్లీ ఫేస్కే అప్లై చేస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందర మీరైతే ఒక విషయాన్ని మర్చిపోకండి, నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా. మీరు చేసే సబ్స్క్రైబర్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ నాకు ఎంతో ముఖ్యమైనది, ఒక డైమండ్ లాంటిది. ఇక్కడైతే నేను చూడు ఫేస్ కడుక్కున్న ఎంత క్లారిటీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్.